నా పుల్లు ఓయ్ ఏటి చేస్తున్నావు? సీక్రెట్ చెప్పను. ప్లీజ్ నా ఒక్కడి చెప్పవా? నాకు చెట్టు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరికరా, తీరట్లే. తీర్చుకో. ఎవరా పేరు? వెయిట్ ఎక్కువ ఎక్కలేకపోతున్నా. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? నేను కింద ఒక విత్తనం నాటా. నాటితే దాని మీద నేను నుంచున్నా. అయితే విత్తనం మీద నేనున్నాను, విత్తనం మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు మీద నేనుంటాను. ఈడు రకం జహాన్. మన చిల్లు క్యా కర్తూ? పైన ఎండ మాడుతోంది, కింద బండ కాలుతోంది, టీ తాటుడుతోంది కదా. మరి ఎందుకు? అరే చల్లగా ఉంటే ఈ ఏదం తాగుతారా, కానీ ఎండమే టీతో కిక్కు అతవా కిక్కు. ఓహో, న్యాయం కర్తూ అన్యాయం కర్తూ. చాయ్ పీతా వా పీతే తుంపితే ఆడో రకం. చిల్ పుల్ రివ్యూకి స్వాగతం. వీడు చిల్ చిలకిత్, వీడు పుల్ పులకిత్. ఏం సినిమా? ఈడో రకం ఆడో రకం. ఈడో రకం ఆడో రకం సినిమా చూసి వచ్చాం, రివ్యూ వేసుకోండి. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత ఈవీవీ టైప్ కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది, అది చూసాం అనమాట. అదో మంచి పాయింట్ ఇక్కడ. సినిమాలో హీరోయిన్ సుమారిక బాబా ఎంత అందంగా ఉందంటే హరహర మహాదేవ్ ఒక మించి అందంగా ఉంది. కొత్త అవకాయలాగా ఉందన్నమాట. హరహర మహాదేవ్ ఏంటి మధ్యలో? అందులో పార్వతి క్యారెక్టర్ ఈమె. ఓ ఈమెనా? ఓహో, మరి కొత్త అవకాయ ఏంటి? అంత అందంగా రంజుగా ఉంది. అవకాయ అందంగా ఉంటుందా కారంగా ఉంటుందా? వాళ్ళకి అర్థమైంది మీనింగ్. నెక్స్ట్ పాయింట్ చెప్పు. రాజేంద్ర ప్రసాద్ గారండి ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. మీరు సినిమా చూడడానికి ఒక ఖచ్చితమైన స్ట్రాంగ్ పాయింట్ రాజేంద్ర ప్రసాద్ మూలం అనమాట. ఆయన ఈ సినిమాకి బాగా చేశారు. ఇంకో పాయింట్ ఉంది, అదే హెబ్బా పటేల్. సినిమాలో పెళ్లి అయినా సరే ఏంటి, పెళ్లి అయినా కూడా మన కోసం షార్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది, మెడలో తాళి పట్టేసుకొని. ఎంత బాగుందో, ముచ్చటేసింది. నాకు ఇంకోసారి వెళ్దాం అనిపించింది తెలుసా. సినిమాలో పెళ్ళైందా? సినిమాలో మాత్రమే. అలాగే సినిమాలో ఒక నిచ్చెన ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది తెలుసా. అవును, ఎక్కడ ఫారెన్ నుంచి స్పెషల్ గా టెక్నీషియన్స్ తెప్పించి ఆ నిచ్చెనకి మేకప్ అది వేయించాటగా. అవునా? అందుకే నా హీరోయిన్స్ కంటే అదే బాగుంది. అదే హీరోయిన్స్ కన్నా కూడా అదే మేకప్, అదే నిచ్చెన కాస్త బాగా అనిపించింది. అలాగే సినిమాలో ఒక చక్కని ఏంటి, ఒక సాంప్రదాయబద్ధమైన నాన్ వెజ్ సాంగ్ ఉంది. నాన్ వెజ్ సాంగ్ అలా కూడా ఉంటాయి. కోకో కోడి సాంగ్ ఉంది. ఆ కోళ్ళు బతికే ఉన్నాయి కదా. అరే చస్తేనే నాన్ వెజ్ అంటారా? చస్తేనే నాన్ వెజ్ అంటారు, కానీ మనల్ని బతికిస్తుంది అనమాట. ఆ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ అచ్చు కోడిలాగా గెంతుతూ ఉంటారు. సుందరిక, హెబ్బా పటేల్, ఇంకో పక్క రాజ్ తరుణ్, ఇంకో పక్క విష్ణు. అసలు ఎలా అంటే ఆ పాట మీకు పైసా వసూలు పాట అనిపిస్తుంది అనమాట. సినిమా అక్కడక్కడ లాగయ్యి లాగుతున్నట్టు అనిపించిన వెంటనే ఓ మంచి జోక్ వచ్చి మీకు కిత వస్తుంది. కానీ ఆ నవ్వు వచ్చినప్పుడు పక్కన మీ పిల్లలు ఉంటే ఆ పిల్లలు చెవులు మూయండి. హలో, ఇవాళ రేపు పిల్లలు పేరెంట్స్ కి చెవులు మూస్తారమ్మా. ఈ జోకులు వీళ్ళకే అర్థమవుతాయి, పిల్లలకే, వాళ్ళకంటే కూడా. అదే చెప్పారు సినిమాలో. ఇదిగో హెబ్బా పటేల్ అండ్ రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఒకసారి దగ్గర రండి, చెప్తాను సీక్రెట్. రండి బాబు, రాడా? ఓ ఫ్యాన్స్ ఎవరు లేరా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెబ్బాకి నేను ఏం లేదు, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మీరు సినిమా చూడొచ్చు వీళ్ళ కోసం. అంతేనా? ఆఫ్ కోర్స్, మంచి విషయం. మా సోనారిక ఉంది. ఆఫ్ కోర్స్. సో మొత్తానికి మనం పెట్టిన 100 రూపాయలకి మనకి ఎంత వచ్చాయంట? 55 రూపీస్. 55 వచ్చాయి. బట్ ఏది ఏమైనా సరే, ఇగో సమ్మర్లో వేడిగా ఉన్నప్పుడు ఏసీ థియేటర్లోకి వెళ్ళి కూర్చొని కాసేపు నవ్వుకోవాలి. సమ్మరహా నవ్వుకోవాలా హీ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎప్పుడు చెప్పారు? నేను విన్నాను, వినలే. సరే, ఈ పెద్దలు చెప్తున్నా, వినేసుకోండి. వెళ్ళిపోయి అవును. సినిమాలో హెబ్బా బాగుందా, సోనారిక బాగుందా? ఏంటి ఆ గురించి ఏదో మాట్లాడుతున్నావు? షార్ట్ డ్రెస్ కట్టలేదు. అలా కాదు, అంటే చక్కగా సాంప్రదాయబద్ధమైన సంస్కారవంతమైన స్కర్ట్స్ షార్ట్స్ అని చెప్పాను నేను. అయిపోయింది, రివ్యూ అయిపోయింది. కట్.